వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ శ్వాసగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజా సేవలో పాల్గొనాలని తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ అన్న, డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశా శ్వాసగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన త్వరగా శక్తిని పుంజుకొని మునుపటి కంటే ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన త్వరగా విధుల్లోకి తిరిగి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని త్వరలోనే నూతన శక్తితో తిరిగి వస్తారు. ఆయన దృఢత్వమే మనకు స్ఫూర్తి, ఆయన ఆరోగ్యమే మన ఆనందమని నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ సహా పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శస్త్రచికిత్స అవసరమని సిఫార్సు చేయడంతో సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని జనసేన పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.